వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆర్టీసీ నీ దారెటు. ఒకవైపు ఆర్టీసీలో చిన్న చిన్న విషయాలపై విధులను తొలగిస్తుంటూ వారికి సంబంధించి సస్పెండ్ చేస్తూ అలాగే నుంచి వెళ్ళి వాళ్ళకు టర్మినేషన్ చేస్తూ ఒకవైపు వెళ్తుంటే మరొక వైపు పొన్నం ప్రభాకర్ నిన్న ఒక శుభవార్త కూడా చెప్పారు. ఆ శుభవార్త ఏంటంటే దాదాపుగా ఆర్టీసీలో త్వరలోనే 3028 భర్తీలకు గాను పూర్తి చేస్తామని. కేవలం 3025 మందికి సంబంధించిన ఖాళీలే ఉన్నాయా? ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రతి ఒక్క ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, అది కాంగ్రెసే కానివ్వండి, గతంలో ఉన్న బీఆర్ఎస్ఏ కానివ్వండి, తెలుగుదేశమే కానివ్వండి, లేకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెసే కానివ్వండి, ప్రతిసారి నిర్వీర్యం చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆర్టీసీని ఒక సమయంలో బ్రహ్మాండమైన లాభాల బాటలో నడిచే ఆర్టీసీని ఒక్కసారిగా తొంగలు తొక్కేశారు. సరైన పద్ధతిలో మెయింటెనెన్స్ లేక, సరి అయిన పద్ధతిలో కార్యాచరణ లేక, శ్రద్ధ చూపక ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసేసారు. ఒక దశలో ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు అనే ఒక వాదన కూడా చాలా బలంగా అయినప్పటిది. దానిలోనే ఆచరణ చేయడానికే ఇదంతా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయా? ఆర్టీని పూర్తిగా నష్టాల బాటలో తొక్కేసి ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే పనిలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారా? ఈ విషయంపై ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే ఈరోజు ఆర్టీసీ నీ దారెటు. ఈ విషయంపై ఈరోజు మనతో చర్చించడానికి ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అండ్ డిప్యూటీ డాక్టర్ సుధాకర్ శర్మ గారు మనతోటి జూమ్ లైన్లో స్టూడియోలో మనతో ఉన్నారు మాట్లాడడానికి. అలాగే సేమ్ టైంలో తెలంగాణ TMU రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి థామస్ రెడ్డి గారు కూడా మనతోటి ఈరోజు జూమ్ లైన్లో మనతోటి మాట్లాడడానికి, మనతో విశ్లేషించడానికి, మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. థామస్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్. అలాగే సేమ్ సమయంలో AITUC ప్రధాన కార్యదర్శి తెలంగాణ జాక్ అయినటువంటి ఈదూరు వెంకన్న గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే కమలాకర్ గౌడ్ గారు తెలంగాణ TMU వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారని మనం భావిస్తున్నాం. అశ్వత్థామరెడ్డి గారు జనరల్ సెక్రటరీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ కారణాల వల్ల వీడియోలో రాకపోతున్నాను, కేవలం ఆడియోలో మాత్రమే మాట్లాడతానని చెప్పారు. వారికి కూడా మనం ఆహ్వానం పలుకుతుంది ఫోర్ సైడ్స్ టీవీ. అదే సమయంలో రాజారెడ్డి గారు SWU INTUCకి ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాజరెడ్డి గారు కూడా మనతోటి చనిపోతారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే ఆర్టీసీకి సంబంధించింది ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఆర్టీసీని ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అసలు వాస్తవానికి ఆర్టీసీలో నష్టాల బాటలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఆర్టీసీలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? ఆర్టీసీకి సంబంధించిన ఒక చిన్న ఎంప్లాయీ చిన్న తప్పిదంతోనే అతన్ని ఎందుకు తీసేస్తున్నారు? తీసేసిన తర్వాత ఇప్పుడు తూతు మంత్రంగా కేవలం 3000 ఉద్యోగాలే ఉన్నాయా? అందులోనూ ప్రధానంగా ఒక ఆర్టీసీలో ఒక కండక్టర్, డ్రైవర్ వ్యవస్థలు ఉంటాయి. ఆ డ్రైవర్ వ్యవస్థకే పరిమితి 1 మ్యాన్ సర్వీస్గా అప్పట్లో మొదలుపెట్టిన ఆ సర్వీస్ని ఈరోజు కొనసాగుతారు. అనేక సందర్భాలలో టీవీలలో మనం చాలా వరకు మాట్లాడడం జరిగింది. అసలు 1 మ్యాన్ సర్వీస్ ఎందుకు తీసుకొస్తున్నారు? కండక్టర్ వ్యవస్థను ఎందుకు కుప్పగూల్చారు? కేవలం డ్రైవర్ మాత్రమే దానికైనా బాధ్యులు ఎందుకు పెట్టారు? ఒక లాంగ్ జర్నీ అయినప్పుడు ఏదైనా కానివ్వండి, కానీ లోకల్ జర్నీస్లో, ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో కండక్టర్ వ్యవస్థ లేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నాయో, అలాగే ఆ విషయాలపై పూర్తిగా చర్చించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీని ఒక పరిష్కార మార్గం కూడా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఫస్ట్ మనం ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ వారికి సంబంధించిన మనం కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్, లెట్ మీ నో దట్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకురావడం ముదావహం. ఎందువల్ల అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారటం, అలాగే మార్పు చెందవలసినటువంటి ఒక సంస్థ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రజలను వారి వారి డెస్టినేషన్స్కు చేర్చేటువంటి ఒక సురక్షిత మాధ్యమంగా ఆర్టీసీ అనేది ఎన్నో సంవత్సరాలుగా ఇన్వాల్యుబుల్ సర్వీసెస్ అందిస్తూ ఉంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఒక సంస్థ యొక్క మనుగడకు, అస్తిత్వానికి
భంగం కలిగేటువంటి చర్యలు ఎందుకు చేపడుతున్నాయి ఈ ప్రభుత్వాలు? ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పుడు కూడా పార్టీ అఫిలియేషన్ ఉండదు కాబట్టి మనం ఏ పార్టీని ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడటం లేదు. అసలు ఆర్టీసీ వైపు మన జమీల్జీ చెప్పినట్టు ఒక నిర్లక్ష్య ధోరణి, ఒక అలసత్వం, అలక్ష్యం ఎందుకు చూపిస్తున్నారనేటువంటి అంశం చాలా బాధిస్తోంది. ప్రజలకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటిది రవాణా. ఆ రవాణా నేపథ్యంలో సురక్షితంగా ప్రజల్ని తమ గమ్యానికి చేర్చేటువంటి ఈ సంస్థ పట్ల ఎందుకు ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి? ఇక్కడ మనం గమనిస్తే మామూలుగా మనకు దొరికేటువంటి సమాధానాలు రెండు. ఒకటేమో ప్రైవేటీకరణ అనేది చాలా దుస్సాహసమైనటువంటి చర్యగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ప్రభుత్వ సంస్థ యొక్క యాజమాన్యంలో ఉంటే ఒక కంఫర్టబుల్, సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. అలాగే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ప్యారలల్గా ఏదైతే ప్రైవేట్ సిస్టమ్ ఉందో, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ లాజిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాటి యొక్క ధోరణి ఇక్కడ ప్రవేశపెట్టేటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ప్రైవేటీకరణ వైపే సంస్థ మొగ్గు చూపుతుందా అనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది మనసుల్ని తొలిచేస్తున్నాయి. అది నిజంగా ఒక పనిచేసేటువంటి కార్మికుడిని కానివ్వండి, బస్సును నడిపేటువంటి ఆ డ్రైవర్ కానివ్వండి, ఇటువంటి ఆలోచనలు అనేవి చాలా దే విల్ టేక్ హిమ్ టు ఏ కైండ్ ఆఫ్ ఇన్కాన్సిక్వెన్షియల్ స్ట్రెస్. మరి అలా కాకుండా సంస్థ దీని గురించి ఒక రకమైనటువంటి క్లారిటీని ఇవ్వటం లేదు. అలాగే మరొక వైపు కనుక చూసినట్టయితే తీవ్రమైనటువంటి ఒక మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు ఇక్కడ లేదేమో అన్నట్టు మనకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. పెద్దలందరూ దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించినా కూడా అసలు ప్రాపర్టీస్ ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే నగర శివార్లలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి, నగరానికి లోపల ఉన్నటువంటి ఆర్టీసీ ప్రాపర్టీస్ అవన్నీ కూడా పరహస్తగతం అవుతున్నాయి, ప్రైవేట్ పరం అవుతున్నాయి. అలాగే చాలా వాటిలో ట్రెస్పాసింగ్ అని మనం లాలో అంటాం. ఆ ట్రెస్పాసింగ్ అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ జరుగుతోంది. మరి అధికారులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి ఎందుకు చోద్యం చూస్తున్నాయి? అసలు ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి, ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీపై మిగతా వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీరు వాటిని ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదు అన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వాలు మిగతా వాళ్ళతో కుమ్ముకవుతున్నారా, లేదా ప్రభుత్వాలు అలా కావాలని భావిస్తున్నారా? ఇలాంటి రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను కాపాడడం అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు మెరుగైనటువంటి జీవన విధానం, అలాగే భరోసా ఇవ్వటం. మరొక కోణంలో మనం చూసినట్టయితే ఆర్టీసీ ప్రాపర్టీస్ను కూడా జాగ్రత్తగా కాపాడుకోవటం. ఈ రెండింటినీ కనుక సమన్వయంగా చేసుకొని పోతే అద్భుతమైనటువంటి ఈ వ్యవస్థ కలకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మన చర్చా కార్యక్రమంలో డిస్టింగ్విష్డ్ ప్యానల్ ఉన్నారు కాబట్టి వారందరి యొక్క వాల్యుబుల్ సజెషన్స్ మనం తీసుకుందాం. వాటన్నిటితో ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ తయారు చేసుకొని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయవలసి వస్తే అలాంటి సూచనలు కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ జమీల్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఆర్టీసీకి సంబంధించింది ప్రతి చోట మనం చూస్తున్నాము. ప్రైవేటు బస్సులు ఎట్లయితే జింగ్ జింగ్ అని ఉరుకుతున్నాయో అలాగే మనకు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు మాత్రం అది వెనకబాటునే వెళ్తున్నాయి. ఎక్కడ ఏ రూట్లో వెళ్ళినా కూడా ప్రైవేట్ బస్సులు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అది విజయవాడ రూట్ కానీ, బెంగళూరు రూట్ కానీ, బాంబే రూట్ కానీ, ఇంకా అనేక రూట్లు కానీ ప్రతిసారి మనం చూస్తున్నాము. ప్రైవేటీకరణ వస్తుందా, మన మీద పడబోతుందా? ఈ విషయంపై థామస్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ఆర్టీసీకి సంబంధించిన ఇబ్బందులు ఏమున్నాయి, దానికి సమస్యలు ఏమున్నాయి, దీని పట్ల మీరేమంటారండి? ముందుగా చర్చలో కూర్చున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, మంచి డిబేట్ పెట్టినందుకు మీకు. ఈ రోజు ఏదైతే ఉందో చాలా జటిలమైనటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉంది. ఆర్టీసీలో ఒక దిక్కేమో కార్మికులకు ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పుడు 54,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉండేవాళ్ళు. ఇవాళ 16,000 మంది ఇప్పటికే రిటైర్డ్ అయిపోవడం జరిగింది. అయిపోయినప్పటికీ వాళ్ళల్లో ఇప్పటికీ ఇంకా 8 గంటలు పని గంటలు ఉండేదాన్ని
16 గంటలు, 18 గంటలు, 21 గంట ఇట్లా పెట్టి ఒక గంట అరగంట ఓటీ ఇచ్చేసి అడ్డమీనుల కూలీలలాగా ఆ 16,000 మంది ప్లేస్ లో కూడా ఉన్న వాళ్ళతో పనిచేయించేటువంటి పరిస్థితికి, దుస్థితికి ఈ యాజమాన్యం రావడం జరిగింది. దాంట్లో మెయిన్ గా ఏంటంటే యూనియన్లు లేవు. యూనియన్లు ఉంటే అడుగుతారు, వద్దు అని చెప్పి యూనియన్లను పక్కకు పెట్టి ఇవాళ కార్మికులకి ఎవరు లేని విధంగా చేస్తూ వాళ్ళ పని భారాన్ని విపరీతంగా పెంచి మీరు అన్నట్టుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానంలో రావడం జరుగుతూ ఉన్నది. నేను గత 40 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నాం. మేము అప్పటి నుంచి చూసినట్టుంటే ఇవాళ ప్రభుత్వాలు అంటే ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంటది ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో. దీన్ని ప్రభుత్వాలు లాభ నష్టాలతోటి చూడకుండా ఈ సంస్థల్ని పెట్టుబడి పెట్టి బడ్జెట్ లో వాటాదనం కేటాయించి ఆర్టీసీని ప్రజలకి అంకితం చేయాలి. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, విద్యార్థులు, మేధావులు ఇట్లా పల్లె ప్రజలు పల్లెకి బస్సు పోతేనే ప్రగతి అని మనం అనుకున్నాం. ప్రగతి చక్రం, దీనికి ప్రగతి చక్రాలని చెప్పిన ఆర్టీసీ చక్రాలని ఆ విధంగా చెప్పినప్పుడు ఈ ప్రభుత్వాలు ఆర్టీసీని రాను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇవాళ కారణం ఏంటంటే ఇవాళ ఆర్టీసీలో గత ప్రభుత్వం వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసిండ్రు అంటా ఉన్నారు. ఇవాళ టోటల్ గా రిక్రూట్మెంట్ లేదు, ప్రమోషన్లు లేవు, తర్వాత ప్రమోషన్ పదోన్నతులు లేవు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా లేని పరిస్థితి. అంటే మరి జనాలు లేరా? ప్రమోషన్ ఎందుకు ఇవ్వద్దంటే ఇవాళ వీసీ అండ్ ఎండి గారు సజ్జనార్ గారు ఆర్టీసీలోకి వచ్చిన తర్వాత యూనియన్లని పక్కకు తొక్కేసి కార్మికుల మీద యాజమాయిష్ తోటి నిర్బంధంలో ఇలా ఇష్టారాజ్యంగా భయభ్రాంతులకు గురి చేసి పనిచేపించేటువంటి దుస్థితి ఆర్టీసీలో రావడం జరిగింది. దాంట్లో కారణం ఇవాళ కన్సల్టెన్సీల పేరు మీద బయట వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆర్టీసీలో కూర్చోబెట్టడం, హన్సా కన్సల్టెన్సీ అని ఇంకా వేరే కన్సల్టెన్సీల పేరు మీద వాళ్ళని రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్లని వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆర్టీసీలో ఆజమాయిషి చెలాయించేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఇది ఆర్టీసీకి అనర్థం అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. అదే కాకుండా ఇవాళ ఒక దిక్కేమో యూనియన్లు ఉన్నాయి, లేవా అంటే యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు యూనియన్లని అలో చేయకపోవడం వల్ల కార్మికులకు ఇబ్బంది వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఆర్టీసీలో మరి చాలా సమస్యలు ఉన్నాయి. రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు లేవు, తర్వాత సంక్షేమ పథకాలు, ఆర్టీసీ కార్మికులు సంక్షేమ పథకాలు పెట్టుకుంటే కోఆపరేటివ్ సొసైటీ లాంటి సిసిఎస్ 1,000 కోట్ల రూపాయలు యాజమాన్యం వాడుతుంది. రిటైర్డ్ అయిన వాళ్ళకి 2022 ఏప్రిల్ నుంచి లాస్ట్ సెటిల్మెంట్ శాలరీస్ రాలే. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్న కార్మికులకి ఆ రోజు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. తెల్ల కాగితం ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఉన్నప్పుడు దశల వారీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మొన్నటిగా మీరు చూసినట్టుంటే జీతాలు 10వ తారీఖు నాడు వచ్చినాయి. అంటే అటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు ఒక దిక్కు, వాళ్ళు ఒక దిక్కు ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వాలు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కానీ వాళ్ళు ఆర్టీసీకి బడ్జెట్ లో వాటా పెట్టారు. బడ్జెట్ ద్వారా కాకుండా కొత్త బస్సులు కూడా కొనిచ్చారు. బస్ స్టేషన్లు, బస్ డిపోల ఆధునీకరణలు వాళ్లే చేయడం జరిగింది. తద్వారా ఆర్టీసీని ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల్లో ప్రధానంగా ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ ఉన్నాయి, ఒక అనుమానాలు ఉన్నాయి, ప్రైవేట్ పరం అవుతుందని చెప్పి. కాబట్టి ప్రభుత్వంలో విలీనం కావాలని చెప్పి డిమాండ్ పెడితే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది. ఏపీలో ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు. తర్వాత ఏపీలో చేసిన తర్వాత మాకెందుకు చేయమంటే చివరికి మనసు మార్చుకొని కేసీఆర్ గారు మరి నేను కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి పెట్టడం జరిగింది. అట్లాగే గవర్నర్ దగ్గర కూడా బిల్ పాస్ కావడం జరిగింది. కమిటీ కూడా వేసిండ్రు. కానీ చివరి నిమిషంలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి మెర్జర్ ఆగిపోవడం జరిగింది. ఓకే థామస్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అశ్వత్థామ రెడ్డి గారు మన ఫోన్ లైన్ లో కనెక్ట్ అయిపోయారు. అశ్వత్థామ రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం యూనియన్లందరినీ నిర్వీర్యం చేసేసింది. ఎక్కడ కూడా మాట లేకుండా చేసింది. ఈరోజు ఇప్పుడు మన మిత్రులు థామస్ రెడ్డి గారు చెప్పినట్టుగా సజ్జనార్ వచ్చిన తర్వాత బానిసలుగా తయారు చేసేసారు. వారికి సంబంధించిన పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి ఆర్టీసీలో పెట్టేసి వారికి సంబంధించిన కన్సల్టెన్సీగా వాళ్ళని పెట్టి మా మీద ఆధిపత్యం చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే చిన్న చిన్న కారణాలతోని అనేక మందిని ఎవరైతే ఆర్టీసీ కార్మికులను వాళ్ళని తీసేశారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి అశ్వత్థామ రెడ్డి గారు? హలో
Yes, sir. We are getting you. Come on, speak out, sir. ఇప్పుడు సమ్మె నోటీస్ పై చర్చిస్తున్నారా, ఆర్టీసీలో జరిగిన విధానాలపై చర్చిస్తున్నా, ప్రభుత్వం వ్యతిరేక కార్మిక వ్యతిరేక చర్చిస్తున్నా, ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం పెట్టింది, పార్టీ పెట్టింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అందరి కృషితో ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రధానమైన అంశాలు విలీనం ఒకటి, అపాయింట్ ప్రకటించాలకు వచ్చి పెండింగ్ అన్ని విధాలు బకాయిల చెల్లింపులు, ఆర్టీసీ కార్మికులకు కేజీ టు పేజీ కొన్ని అంశాలను వాళ్ళు క్రోడీకరించారు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా మేము తెలంగాణ మజ్దూరీనుగా రాష్ట్ర పెట్టి టీఆర్ఎస్ ను బొందబెట్టండి, కాంగ్రెస్ ను గెలిపించండి స్లోగన్ ఇచ్చిన వ్యక్తిని నేను ఫస్ట్. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, ఈ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. సమ్మె చేయాల్సిన సందర్భం ఉంది, కానీ విధానం కరెక్ట్ లేదు. ఒక 3-4 కలిసి జనబలం లేని, కార్మిక బలం లేని వ్యక్తులు సమ్మెను జారీ చేసి మీరు మాతో కలిసి రండి, మీరు వస్తేనే సక్సెస్ అవుతుంది సమ్మె, లేకపోతే కాదని కార్మికులు ఒక ఉత్కంఠ రేపట్లేదు. నేను అడుగుతున్నాము, ఆ రోజు నిజంగా మీకు కార్మికుల చిత్తశుద్ధి ఉంటే ఈ సమ్మె ఇచ్చే ముందు ఎందుకు అన్ని సంఘాలతో మాట్లాడలేదు? అదే విధంగా మీరు సమ్మె ఇచ్చిన తర్వాత ఏ సంఘంతోనైనా మాట్లాడినరా? అదే విషయము ఏ సంఘానికైనా మీరు సమ్మె నోటీస్ పంపినరా, మద్దతు కోరినరా? ఒకటే అడుగుతుంది నేను. ఇప్పటికీ సంఘాలకు మద్దతు కోరలే. నిన్న నాకు పంపిరు, 20 తారీఖు నాడు నాకు ఒకటి పంపిరు. మరి వెంకన్న గారు లైన్ లో ఉన్నారా? సార్ వస్తున్నారు, లైన్ లో ఇప్పుడు వస్తారు. లైన్ లో పిసిఆర్ లైన్ లో వచ్చారా వెంకన్న గారు, ఈదురు వెంకన్న గారు? we are trying, sir. Just he is on the line, just maybe he will be నాకు నిన్న ఒక లెటర్ పంపిండు. మా జేసీ పక్షంలో 5 సంఘాలు ఉన్నాం మేము. వాళ్ళకు 3 రోజుల కింద పంపిరు వాళ్ళకి లెటర్లు. ఓకే. జేసీ చైర్మన్ నాకు నిన్న లెటర్ పంపారు. ఏమని? అశ్వత్థామరెడ్డి టీఎంయూ నాయకులు అంటే అశ్వత్థామరెడ్డికి హోదా లేదు. హలో, వినపడుతుంది సార్, చెప్పండి. కాకపోతే ఒక విషయం ఏంటంటే సార్, వాళ్ళకి మెయిన్ అంటే ఒకటే చెప్తున్నానండి సార్, కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఒకటి వెంకన్న అనే వ్యక్తి రీసెంట్లీగా రాజరెడ్డి మేరతో ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఆయనకు ఎవరికి పరిచయం లేడు. సమ్మెనేటు ద్వారా పరిచయం అవుతా, టీవీల ద్వారా పరిచయం అవుతా ఒక ఆలోచనతోన దానికి మా బ్రదర్ మా థామస్ రెడ్డి గారు తోడై మాతో పాటు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ గురించి చాలా విషయాలు రాసిండు. ఆయన బీఆర్ఎస్ చాలా చేసింది, చాలా బస్సులు ఉన్నదన్నాడు. నేను మీ టీవీలో మళ్ళీ డిబేట్ పెట్టండి, 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎన్ని బస్సులు ఉన్నది, ఇలా బీఆర్ఎస్ అపాయింట్ డే కూడా ప్రకటించిందని చెప్పాడు, అపాయింట్మెంట్ డే ప్రకటించిందని చెప్పాడు. ఇలా పేపర్లో తెలంగాణ అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడు ప్రకటించింది? గవర్నర్ దగ్గర కొట్లాడి తెచ్చినాడు బిల్లు. అది ఎవరు తెచ్చిన కార్మికులందరూ తెలుసు. అదేవిధంగా వీళ్ళకి నిజంగా కార్మికులు చిత్తశుద్ధి అనుకోండి, అన్ని సంఘాలతో మాట్లాడాలి. ఇలా ప్రధానమైన తెలంగాణ మజూరు మా ఇంకా ఉందండి, దాంతో పాటు సిఐటి ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్, వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. ఐఎన్టీసీ సమ్మె నోటీస్ ఇవ్వలేదు. మాతో పాటు 5 సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. 7 సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. ఎవరిని సంప్రదించకుండా సమ్మె నోటీస్ జారీ చేసిన అంతరం ఏంటండి? సార్ ఇదే విషయంపై ఒకసారి అశ్వత్థామ రెడ్డి గారు, మనం థామస్ రెడ్డి గారితో మాట్లాడదాం. థామస్ రెడ్డి గారిని అడుగుదాం. థామస్ రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మన అశ్వత్థామ రెడ్డి గారు చెప్తున్నారు, అంటే సమ్మె నోటీస్ సంబంధించింది నిన్న నాకు అందింది అని చెప్తున్నారు. అలాగే ఏదైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్లకు సంబంధించిన నాయకుల మధ్యనే సయోధ్య కుదుర్చలేదు. ఈ విషయంపై ఇప్పుడు సమ్మెకు సంబంధించింది ఈ సయోధ్య కుదుర్చకపోవడంతోనే యజమాన్యం ఒక్కసారిగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని మొత్తం కంప్లీట్గా చిన్న చూపు చూస్తున్నది ఒక భావన కూడా ఏర్పడుతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ఇవాళ ఆర్టీసీలో జేఏసీలో అయ్యేది ప్రతిసారి అవుతూ ఉంటాయి. ఇప్పుడు మా మిత్రుడు అశ్వత్థామరెడ్డి మాట్లాడినట్టుగా, అశ్వత్థామరెడ్డి గారు నేను తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులం ఒకప్పుడు. తర్వాత వారు యూనియన్ వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత వేరే వాళ్ళకి ఛార్జ్ ఇచ్చేసి ఏఆర్ రెడ్డి అనేట ఆయనకి
ఆ తర్వాత అశ్వత్థామరెడ్డి గారు బయటకు వెళ్ళిపోయినారు. వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యూనియన్ కి వాళ్ళకి సంబంధం లేదు. రెండోది కోర్టుకు పోయినాం, కోర్టు అన్ని మాకే ఇచ్చినాయి. చివరిగా హైకోర్టు కూడా మాకే కంప్లీట్ గా థామస్ రెడ్డిది యూనియన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంట్లో మా మిత్రుడు మళ్ళీ లో కోర్టుకి సార్ హీ వాంట్ టు టాక్ టు యూ. దామరెడ్డి గారు, అశ్వంత్ రెడ్డి గారు ఏదో అడగబోతున్నారు మీకు, ఒక్కసారి మనం మాట్లాడదామా? పెట్టుకున్నారు, నేను చెప్తాను. పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా నేను జేఏసీ చైర్మన్ ని, నేను తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని చెప్పడం సరైన పద్ధతి కాదు అని మా మిత్రుడికి ఒక బ్రదర్ గా నేను చెప్తా ఉన్నా. మీకు కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు మీరు పట్టుకొని వచ్చి అప్పుడు మీరు ముందు తోటి రావచ్చు, అప్పుడు మేము కూడా వెల్కమ్ చేస్తాం. ఇప్పుడు యూనియన్ మాకు వచ్చింది కాబట్టి ఇంకా నాది అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. రెండవది, ఇవాళ ఎవరిని సంప్రదించలేనది తప్పు. ఇవాళ అందరినీ సంప్రదించి జేఏసీగా ప్రతి సంఘానికి రాజిరెడ్డి గారికి రాసినాం. ఎవరికైతే సంఘాలు ఉన్నాయో సంఘాలందరికీ లెటర్లు రాసి మాట్లాడి ఒకసారి కాదు 4-5 సార్లు ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత మేము జేఏసీగా ఏర్పడి మా కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు 7 సంఘాలుగా, ప్రధాన సంఘాలు 7 సంఘాలు జేఏసీ మేమున్నాం. తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా, అట్లాగే ఎంప్లాయీస్ యూనియన్, అట్లాగే నేషనల్ మజ్దూర్ యూనియన్, అట్లాగే బీకేయు, బీకేడబ్ల్యూ, తర్వాత కార్మిక పరిషత్, ఇట్లా టీజేయు, ఇవన్నీ కూడా జేఏసీగా మేము రావడం జరిగింది. ఆ తర్వాత ఎస్డబ్ల్యూఎఫ్ వాళ్ళకు కూడా మేము ప్రధానంగా పోయి కూర్చున్నాం, వాళ్ళకి లెటర్లు ఇచ్చినాం. వాళ్ళు కూడా మీటింగ్ లకు వచ్చారు. మేము కూడా వాళ్ళ ఆఫీస్కి పోయి సంప్రదించినాం. మా సిద్ధాంతం మేము థామస్ రెడ్డి గారు, వెంకన్న గారు కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి వెంకన్న గారి దగ్గరికి వెళ్దాం. వెంకన్న గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన థామస్ రెడ్డి గారు చెప్తున్నారు, జేఏసీగా ఏర్పాటైన తర్వాత మనం నోటీసులు జారీ చేశామని చెప్తున్నారు. అందరికీ ఈ విషయానికి సంబంధించిన ప్రతి ఒక్కరితో సంప్రదించామని కూడా చెప్తున్నారు. కాకపోతే అశ్వత్థామరెడ్డి గారు ఏమంటున్నారంటే, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఉనికి లేని ఒక యూనియన్ ఈరోజు సమ్మెకు సంబంధించిన అడ్వాన్స్గా నోటీస్ ఇవ్వకుండానే సమ్మెకి వెళ్ళింది కాబట్టి నన్ను ఒక్కసారిగా ఒక చిన్న చూపు చూసింది కాబట్టి దీని మీద వెంకన్న గారే సరైన సమాధానం చెప్తారని అడుగుతున్నారు. ఈ విషయంపై వెంకన్న గారు మీరేమంటారండి? వెంకన్న గారు, హలో సార్ మాట్లాడండి. వెంకన్న గారు, వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఆన్ కావట్లేదండి. రైట్ సార్, వీడియో కానుకోకపోతే ఆడియోలో మాట్లాడండి సార్. ఖచ్చితంగా ఇప్పుడు థామస్ రెడ్డి, మన అశ్వత్థామరెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన మీ సమాధానం ఏంటండి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సమస్యల కోసం, హలో ఎస్ సార్, వినబడుతుంది, మీరు మాట్లాడవచ్చు ధైర్యంగా. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సమస్యల కోసం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందులను, వాళ్ళలో కార్మికులలో ఉన్నటువంటి ఇబ్బందులను చూసి తట్టుకోలేక కార్మికుల మధ్యన పనిచేస్తూ కార్మికుల మధ్య ఉంటూ 2019 సమ్మె తర్వాత ఇప్పటి వరకు కొంతమంది కనుమరుగా అయిపోయారు. అసలు అడ్రస్ లేరు వాళ్ళు. ఇలా మేము నాయకులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా 2019 నుంచి ఈ రోజు వరకు కూడా కార్మికుల మధ్యలో లేరు. ఇలా కార్మికుల కష్టాలు, దుఃఖాలు, వాళ్ళకు వచ్చేటువంటి బాధల గురించి కానీ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, 2019 నుంచి ఇప్పుడు 25 అండి, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలలో ఏ సంఘము గురించి అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో వారు చెప్పాలి. ఒక సంఘ ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఒక సంఘ నాయకుడు కావచ్చు, సమస్యల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉద్యమాలు చేసారో ఆ ఉద్యమ కార్యాచరణ ఏంటిదో ఈరోజు మీ ద్వారా వాళ్ళు చెప్పాలి. ఏ ఇష్యూ కోసము ఎక్కడెక్కడ వాళ్ళు ఉద్యమం చేశారో, ఏ ఇష్యూ కోసం ఇలా జరుగుతున్న పరిణామాలు, 6 సంవత్సరాల కాలం నుంచి ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఉంటే ఆ నాయకులు తీసుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి చర్యలు ఏమిటి, వాళ్ళు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటి, అసలు ఉద్యమంలో వాళ్ళు ఎక్కడున్నారు, అసలు కార్మికుల మధ్యలో ఉన్నారా లేరా? కార్మికుల మధ్య ఉంటే మాకంటే ముందుగానే వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వాలి.
మాకంటే ముందే వాళ్ళు ఉద్యమంలో దునకాలి, మాకంటే ముందే వాళ్ళు ప్రతి విషయంలో ఈ యాజమాన్య ప్రభుత్వ కుట్రలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటప్పుడు ఈరోజు జేఏసీగా ఎందుకు ఏర్పడడం జరిగింది? ఇలా కార్మికుల ద్వారా వచ్చినటువంటి కన్నీటి బాధలు చూడలేక వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధికారుల వేధింపులు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం వలన ఇవాళ డిపోలలో విపరీతమైనటువంటి పని భారాలు పెంచి ఇలా కట్టు బానిసలుగా చేసి కనీసం లీవ్ తీసుకున్నటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే లీవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా 16 గంటలు 18 గంటలు డ్యూటీ చేసిన వలన వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోయి ఇలా డిపోలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు గుండెపోటు వచ్చి డ్రైవింగ్ డ్రైవర్లు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, అశ్వత్థామరెడ్డి గారు మీరు ఉన్నారండి లైన్ లో? ఇలా వర్కర్లటువంటి బాధ వర్ణాతీతం. అశ్వత్థామరెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. ఇలా గతంలో డెడ్లైన్ల మీద నాయకుడు అశ్వత్థామరెడ్డి గారు మీరే మాట్లాడాలి సార్. అశ్వత్థామరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం వెంకన్న గారు మీ మీద సవాల్ ఇచ్చినారు. ఏంటంటే 2019 నుంచి వెళ్ళి మీరు కనుమరుగయ్యారు, సమస్యల పట్ల ఎక్కడ కూడా రాలేదు, ఉద్యమాలు ఎక్కడ చేశారు, ఆందోళనలు ఎక్కడ చేశారు, కార్మికులకు సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నాయో సమస్యల పట్ల ఇప్పటి వరకు మౌనంగా ఎందుకున్నారు అనే విషయానిపై చాలా క్లియర్గా వెంకన్న గారు మీతో ఒక ప్రశ్నలు వేశారు. మీరు కనుక దానికి సమాధానం చెప్తే మరి వెంకన్న గారి దగ్గరికి వెళ్దాం, థామస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ కమాన్, గో హెడ్ సార్. ఫస్ట్ థామస్ రెడ్డి గారిది చెప్పండి సార్. థామస్ రెడ్డి గారు ఏమన్నంటే యూనియన్ మాకు వచ్చింది, కోర్టులో మాకు వచ్చింది, అశ్వత్థామరెడ్డికి లేదు అని చెప్పిన దానికి నేను చెప్పేది ఏంటంటే, మెజార్టీ లేకపోయినా కార్మిక బలం లేకపోయినా కవితమ్మ కాళ్ళు మొక్కి ఆ ఫోటోలు చూపుతానండి. ఇప్పుడు ఫోటోలు రేపు పెడతా, కార్మిక ముందర పెడతా. కవితమ్మ కాళ్ళు మొక్కి లేబర్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫామ్ అనేది తెచ్చుకున్నారు వాళ్ళు. దానికి హైకోర్టు స్టే ఇచ్చింది మాకు. వాళ్ళకి లేబర్ కమిషన్ ఆర్డర్ హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఇది సివిల్ కోర్టు మ్యాటర్, సివిల్ కోర్టులో తెలుసుకోండి అని సివిల్ కోర్టుకి ఇచ్చింది. హలో ఎస్ సార్ వింటున్నాను. థామస్ రెడ్డి గారు కూడా వింటున్నారు. సివిల్ కోర్టులో కేసు అడ్మిట్ అయింది. డిసెంబర్ లో మన అయింది. నిన్న కేసు ఉంది, మొన్న అయిపోయింది. మార్చిలో కేసు ఉండే సివిల్ కేసు కోర్టు కేసు అడ్మిట్ అయింది. వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. అంటే కేసు ఇంకా వివాదం ఉంది. గతంలో సింగరేణిలో ఇదే సమస్య జరిగినప్పుడు మిత్రుల యూనియన్లో ఎన్నికలు పెట్టిను. ఏ నాయకుడు గెలుస్తే వాళ్ళకని నేను ఇప్పుడు ఛాలెంజ్ చెప్తున్నా మీ ముందర, మీ వేదిక ద్వారా. తెలంగాణ మజదూరులో A4528. హలో చెప్పండి సార్. థామస్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడబోతున్నారు. ఒకసారి తెలంగాణ మజదూరు A4528 దానికి సభ్యత్వం కట్టిన వాళ్ళు ఉన్నారు. 2015లో సభ్యత్వం కట్టినారు సార్. సభ్యత్వం కట్టిన ఎన్నికలు పెట్టండి. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని కోరుకుతారా కార్మికులు? థామరెడ్డి నాయకత్వాన్ని కోరుతారా? మీరే ఒక తండ్రి వేదిక పెట్టండి. 10% ఓట్లు తెచ్చుకున్నా థామస్ రెడ్డి స్వచ్ఛందంగానే థామస్ రెడ్డికి అప్పుడు చెప్తాను. రైట్ సార్. థామస్ రెడ్డి గారు ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ప్రస్తుతం కాదు సార్, వెంకన్న గారు ఇచ్చిన దానికి సంబంధించిన మాట్లాడదాం. ఇప్పుడు థామస్ రెడ్డి గారు ఏదైతే సమాధానం చెప్పబోతున్నారో దాన్ని ఒకసారి తీసుకుందాం సార్. ఇవాళ అశ్వత్థామరెడ్డి గారు చెప్పే దాంట్లో ఎలాంటి శాంటిటీ లేదు. ఎవరు కాళ్ళు మొక్కాల్సిన అవసరం థామస్ రెడ్డికి లేదు. అశ్వత్థామరెడ్డి గారు అన్న విను నువ్వు చెప్పింది విన్నా కదా. మీరు వెళ్ళిపోయేటప్పుడు ఏఆర్ రెడ్డికి హైండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోయినరు, అవునా కాదా? ఆ లెటర్లు కూడా మీ రిజర్వేషన్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవాళ కోర్టుకి 4 సార్లు మీకు ఆలోచిస్తున్నా, వీళ్ళ సంఘాల గురించి ఆలోచిస్తున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే
ఇవాళ ఒకటే చెప్తున్నాం మేము. సార్ ఒక విషయం ఏంటంటే మనం ఒక మనం ఎవరిదన్నది ఇక్కడ ప్రస్తావించడం ఈ చర్చ సార్ ఒక్క విషయం మీ అందరితో కోరేది ఏంటంటే సార్ అశ్వత్థరామ రెడ్డి గారు, థామస్ రెడ్డి గారు, అలాగే వెంకన్న గారు, మీ అందరితో ఫోర్ సాయిస్ టీవీ కోరేది ఏంటంటే సార్ ఒకే విషయం, థామస్ రెడ్డి గారు, అశ్వత్థామ రెడ్డి గారు, అలాగే వెంకన్న గారు అందరితో కోరేది ఏంటంటే సమస్యను పరిష్కరే విధంగా ఒక్కొక్కరు మాట్లాడి దాని సమస్యకు సమ్మెకు వెళ్దామా లేదా, సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా, కార్మికులకు న్యాయం జరుగుతుందా లేదా, కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీని అందరూ అమలు చేస్తున్నారా లేదా, అన్ని విషయాలపై ఆర్టీసీని నిర్వీర్యం చేయనే ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ కుట్రలు పన్నుతున్నాయి ఆ ప్రభుత్వాలు అనే విషయంపై మనం మాట్లాడదాం సార్. సంఘాలకు సంబంధించిన మన వద్దు అంటే ఇంకోసారి ఏంటంటే రాజిరెడ్డి గారు ఐఎన్టీయూసీకి సంబంధించిన ఎస్డబ్ల్యూయు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి అనేటువంటి రాజిరెడ్డి గారు కూడా మనతో వచ్చారు కాబట్టి ఒక్కొక్కరు ఎవరైతే మాట్లాడుతున్నారో సమయం మనం ఇస్తున్నాం కాబట్టి ఆ సమయం పట్ల గౌరవించి ఆ సమయంలోనే మాట్లాడి సరైన పరిష్కార దిశగా వెళ్దామని మనం వస్తున్నాం. ఒకసారి మనం రాజిరెడ్డి నేను ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. ఇవాళ అశ్వత్థామరెడ్డి గారికి తెలంగాణ మజూరానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన జనరల్ సెక్రటరీ కాదు. మాకు హైకోర్టులో వచ్చింది, తర్వాత లో కోర్టులో నువ్వు వేసినా అంటున్నావు. నీకు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ఇవాళ ఎవరు గెలిచిందో ఎవరు ఓడిపోతారంటే ఇవాళ లేబర్ కమిషనర్ ఎవరిని గుర్తించింది? ఇవాళ ఈ జేఏసీ 7 సంఘాలని లేబర్ కమిషనర్ గుర్తించింది. సంఘాలు ఉన్నాయి కాబట్టి మరి నువ్వు సమ్మె నోటీస్ ఎందుకు ఇవ్వాలి? నువ్వెందుకు అసలు నీ యూనియన్ నీ పేరు మీద లేబర్ డిపార్ట్మెంట్ లో ఉందా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ చర్చ అక్కర్లేదు. ఆర్టీసీ కార్మికులు 41,000 మంది ఇవాళ ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు. ఆర్టీసీ ఉంటదా పోతుందా అనే దాంట్లో ఉంటే మేము గతం నుంచి కూడా కార్మిక మధ్యలో పనిచేసినాం. తర్వాత సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి వాటి మీద మేము దశల వారీగా మేము 7 సంఘాలు జేఏసీ అయి 7 సంఘాలుగా జేఏసీ మేము కార్మికుల పక్షాన ట్రేడ్ యూనియన్ పంతాలో దశల వారి ఉద్యమాలు చేసినాం. కార్మికుల దగ్గరికి పోయినాం, యాజమాన్యానికి ప్రభుత్వాలకు కూడా ఇచ్చినాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, నాకు ఒక్క టైం ఇవ్వండి, ఒక్క నిమిషం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆనాడు మరి ఆ ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వంలో విలీనం మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టేసి మేము చేస్తాము అంటే ఆర్టీసీ ఉద్యోగులు నిజంగానే ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఒకటి ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, రెండవది ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఇస్తాం, మూడవది ఆర్టీసీకి 2 పిఆర్సీలు ఇస్తాం, నాలుగవది ఆర్టీసీ ఉద్యోగుల 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆన్ పార్ విత్ గవర్నమెంట్ చేసి అన్ని వసతులు ఫెసిలిటీస్ ఇస్తాం. ఆ తర్వాత ఆర్టీసీకి కొత్త బస్సులు మేమే కొనిస్తాం, ప్రభుత్వం ఆధునీకరణ చేస్తాం అని చెప్పడం. ఆ తర్వాత యూనియన్లు కూడా ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. గెలిచిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఇవాళ ఆర్టీసీ వాళ్ళు వారియర్స్ లాగా పనిచేసిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు, మా గెలుపు వాళ్ళతోటే వచ్చింది కాబట్టి వాళ్ళని 3 నెలల టైంలో అన్ని చేస్తా అన్నారు. ఇవాళ 15 మాసాలు అయినా కానీ చేయకపోవడం వల్లనే ఆర్టీసీ జేఏసీగా 7 సంఘాలు అయిపోయి మిగతా సంఘాలకు కూడా మాట్లాడి అందరినీ రమ్మని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా రండి అని చెప్పి ఇవాళ ఒక ఉద్యమ స్వరూపంలో మేము ముందుకు పోతా ఉంటే కొంతమంది కావాలని చెప్పి దీన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతా ఉన్నారు. మాకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కార్మికులు 1 సైడ్ గా సమ్మె చేస్తే తప్ప ఆర్టీసీ ఉండదు. కారణం ఏంటంటే సార్ ఇవాళ ఒకరికేమో ఆర్టీసీలో మనం ఒక్కసారి థామస్ రెడ్డి గారు మరొకసారి మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడు రాజిరెడ్డి గారు మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి 7 సంఘాలుగా ఒక్కసారిగా జాగ్గా ఏర్పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్వహిస్తున్నారు. ఆ సమ్మెకు సంబంధించింది కూడా అనేక మార్లు వాయిదా పడ్డది. ఈరోజు ఒక సమ్మె చేయాలని చెప్పిన సమయంలోనే ఒక్కసారిగా ప్రభుత్వం యూటర్న్ తీసుకొని ఒక 3,000 మందికి సంబంధించిన మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాము అని చెప్పారు. ఈ విషయంపై ఒకసారి ప్రభుత్వం ఏం చేసి ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకున్నదో 3,028 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. దీని మీద ఎంతవరకు నమ్మవచ్చు? తర్వాత ఇప్పుడు ఇన్న సమస్యలకు ఈ 3,000 ఉద్యోగాలతో భర్తీ చేయడం ద్వారా ఆ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారా? రాజిరెడ్డి గారు రాజిరెడ్డి గారు గోహెడ్ సార్. వినొస్తుందా? వినొస్తుంది సార్, ఖచ్చితంగా వినొస్తుంది, మాట్లాడండి.
ఈ రోజు ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు దేశ్ ఏం చెప్పినా, అశ్వత్థామ రెడ్డి ఏం చెప్పినా, థామస్ రెడ్డి ఏం చెప్పినా కొట్లాడుకోనికి సమావేశం అక్కర్లేదండి. రేపు మార్నింగ్ మనము దేశ సమావేశం పెట్టి మీరేదో పిలిచిర్రు, వాస్తవాలు చెప్పుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరికి ఛాలెంజ్లు విసురుకోవడము, ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ సార్. యూనియన్ల గురించి రిజిస్ట్రేషన్ చేయడం బాగోలేదని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ సార్. ఐఎన్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్గా పక్క వాళ్ళు అంటారు ప్రభుత్వ అనుబంధ సంఘం అని. మొత్తం చేయలేదని నేను అంగీకరించాను. కొన్ని సమస్యలు చేసింది. గత ప్రభుత్వంలో మొండి అని చేయనంటలేదు, చేస్తామంటారు. కానీ ఏదున్నా కింది లెవెల్లో పై లెవెల్ కన్నా కింది లెవెల్లో హరాస్మెంట్, వేధింపులు, కక్ష సాధింపులు, డ్యూటీ ఓవర్ ఇప్పుడు కాదండి. తెలంగాణ వచ్చినాక ఈ మధ్య కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 12,000 మంది రిటైర్డ్ కావచ్చు, 16,000 మంది రిటైర్డ్ అయితే ఒక రిక్రూట్మెంట్ చేపట్టలేదు. గత ప్రభుత్వం కలిగి సమస్య వచ్చింది. ఒక్కసారి ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్య పరిష్కారం కావు. ఒక వేతన సవరణ ఇచ్చిర్రు, బాండ్ల డబ్బులు ఇచ్చిర్రు, 3 డిఏలు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చాక 3 డిఏలు ఇచ్చిర్రు. సిసిఎస్ డబ్బులు ఏ నెల కాలంలో రికవర్ చేసి ఇచ్చు. పాత బకాయిలు తగ్గించింది వాస్తవమే. పిఎఫ్కి ఇవ్వాల్సిన పాత బకాయిలు ఏ నెల కాలంలో మా దగ్గర రికవర్ అయిన డబ్బులు చెల్లిస్తూ పాత కూడా తగ్గించింది వాస్తవమే. కారు నియామకాలు ఇచ్చిర్రు. ఇట్లా కొన్ని ఇచ్చుకుంటూ పోతుర్రు. కానీ దాంతో అన్ని సమస్యలు పరిష్కారమేనని మేము భావించడం లేదు. స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్గా మిగతా సమస్య పరిష్కారం కావాలి. కానీ ఆ సమస్యల కన్నా బేస్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కార్మికులు చాలా వేదనతోటి, ఆవేదనతోటి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కొన్ని అధికారులు కనిపిస్తున్నారు. ఎండి గారికి మొన్న ఇచ్చినాం 10 పేజీల మెమోరాండం ఇచ్చినాం. క్షుణ్ణంగా అర్థం చేయండి. మీరు 15 రోజుల లోపల ఈ సమస్య పరిష్కరించుకుంటే క్షేత్రస్థాయిలో ఉద్యమం పడబడతామని చెప్పినాం. 29 తారీఖు అనుకున్నాం. అది చల్లబస్ భవన్. ఆ రోజు కరీంనగర్ జోన్ మొత్తం జూనియర్ టెస్ట్ ఉంది కాబట్టి 3 తారీఖు పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఏదున్నా సమస్య ఒక్కరి చేస్తే కాదు. 2019లో ఒక డిఎం తప్ప అందరూ సమ్మె చేసినాం. సూపర్వైజేషన్ అన్ని సంఘాలు ఎంతమంది ఉన్నా, న్యాయానికి ఎంతమంది ఉన్నా, అశ్వత్థామ రెడ్డి 4 కేసులు ఎంతమంది ఉన్నా కూడా కొన్ని యూనియన్ పక్కకుంటే కార్మికుడికి ధైర్యం రాదు. అన్ని కార్మిక సంఘాలు కలవాలి, ఏ ఒక్కరు లేకుండా. నేను స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్గా, ప్రభుత్వ అనుబంధ సంఘంగా, ఐఎన్టీసీగా, అశ్వత్థామ రెడ్డి వర్గంతో, టీఎంఈ థామస్ రెడ్డి వర్గంతో, ఎంప్లాయీస్ యూనియన్ తోటి, ఎస్డిఎఫ్ తోటి, అలాగే ఎన్ఎంఈలో కమ్మారెడ్డి వర్గంతో, ఎన్ఎంఈలో మౌలానా వర్గంతో, అలాగే బీకే తోటి, బీడబ్ల్యూ తోటి, బిఎంఎస్ తోటి, అలాగే ఎస్టీఎంఈ తోటి, అన్ని కార్మిక సంఘాలతోటి కలిసి పనిచేసేందుకు, కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, కార్మికుల పక్షపాత నాయకునిగా, కార్మికుల పక్షపాత యూనియన్గా అందరు కలిసి ఒక తాటిపైకి రండి. ఒక పెద్ద భారీ ఎత్తున బస్ భవన్ ఉంటాడు, క్యాన్సల్ చేసుకున్న బస్ భవన్ అందరు కలిసి పెట్టండి. ముట్టడితోనే ప్రభుత్వం దిగి రావాలి. ఆ విధంగా అందరూ వేసిటాలకు పోవద్దు. ఎవరు ఏమైనా సమస్యలు మాత్రం పరిష్కారం కావాలి. వేసాలు అవ్వకుండా థామస్ రెడ్డి అశ్వత్థామ పని చేయడు, మౌలానా కమ్మారెడ్డి చేయడు. ఇట్లా కాదు, అందరితో మేము పనిచేస్తాం. అందరితో విషయాలు ఉమ్మడి ఎజెండాతో ఐక్య కార్యాచరణతో ముందుకు వచ్చే యూనియన్ తోటి మేము పనిచేస్తాము. ఆగండి, ముందు సమ్మెలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, కార్మికుల సమస్య పరిష్కారానికి ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి అన్ని యూనియన్లు రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కార్మికుల పక్షానే ఉండే యూనియన్ గా, స్టాఫ్ అండ్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిగా, యూనియన్ పరంగా, ఐఎన్టీసీ పరంగా మీకు విజ్ఞాపన చేస్తున్నా, విన్నపిస్తున్నా, కలిసి రండి సార్. డెఫినెట్లీ ఒకసారి మనం కమలాకర్ గారి దగ్గరికి వెళ్దాం. కమలాకర్ గౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. రాజిరెడ్డి గారు చెప్తున్నారు, ఏదైతే అందరూ కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నదో ఏకపక్షంగా అందరు కలిసి ఒక తాటిపై వచ్చేసి కార్మికుల సమస్యల పట్ల సరి అయిన పరిష్కారానికి మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం
అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. సంఘాలకు సంబంధించిన ఏ సంఘం ఏ వర్గం కాకుండా కార్మికుల పక్షాన నిలబడి అందరం కలిసి ఒక పక్షం వచ్చేసి ఈ సమస్యల పరిష్కారానికి పని చేద్దామని చెప్తున్నారు. ఈ విషయంపై కమలాకర్ గౌడ్ గారు మీరేమంటారండి? సార్ కమలాకర్ గౌడ్ ఫోన్ లైన్లో కనెక్ట్ కాలేకపోతున్నారేమో, ఒకసారి వెంకన్న గారి దగ్గరికి వెళ్దాం. వెంకన్న గారు, వెంకన్న గౌడ్, సార్ వెంకన్న గౌడ్, కమలాకర్ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. ఓకే సార్, ప్లీజ్. సంతోషం సార్, అందరికీ నమస్కారం సార్. యా ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు అయితే రాజిరెడ్డి గారు చెప్పింది వాస్తవము. అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. కార్మిక సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమస్యల మీద పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ ఉన్న మేనేజ్మెంట్ కల్పించింది. ఖచ్చితంగా ఇక్కడ యూనియన్ల డిబేట్ కాదండి, ఇది సమస్యల మీద మీరు ఏదైతే డిబేట్ పెట్టారో దాని మీద మాట్లాడకుండా సమస్యను డిబేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అది చేయొద్దండి. ఏదైతే ఉందో ఇప్పుడు కార్మికులు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు. ఇది క్షేత్ర స్థాయిలో పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది. కింద వర్కరు రోజు రోజుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మేనేజ్మెంట్ చేసే హరాస్మెంట్ కి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము రోజు అనుభవిస్తున్నాం. అది ఇవాళ లైన్ లో డ్యూటీ చేసుకుంటూ ఫీల్డ్ లో ఉన్న వర్కర్కి అర్థమవుతుంది ఈ సమస్య అంతా. కాబట్టి ఇవాళ ఆర్టీసీలో ఉన్న సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది. జేఏసీగా మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నాము. మా జేఏసీ చైర్మన్ గారు ఆల్రెడీ అందరికి రేపు మీటింగ్ ఉందని లెటర్లు పెట్టడం జరిగింది. దానికి అర్థం చెప్పండి. మీరు ఏ విధంగా వివరిస్తారు, ఏ విధంగా కూర్పిస్తారు వద్దు ఇక్కడ. దాన్ని సమాధానిస్తే బాగుండదు, క్రిటిసైజ్ అవుతుంది. రేపు సమావేశం ఉంది అంతవరకు చెప్పండి. మేము ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేము. మీరు పిలిచినా కూడా మేము వస్తామన్నా, మీరు పిలిచినా మేము వస్తాము. మేము పిలిస్తే మీరు రండి, అందరం కలిస్తేనే కదా సమస్య పరిష్కారం అయ్యేది. క్రిటిసిజం కాదన్నా మీరు అనేది. అసలు నీ గురించి నేను ఇంకా అప్డేట్ చేస్తున్నా. మీరు ఏదైతే ఇందాక చెప్పిండ్రో ఎన్ని చెప్పవలసి వస్తుంది. అందుకే ఎక్కువ చర్చ వద్దు దాని గురించి. సమావేశం చర్చ కాదు. అదే ఓకే. నేను అనేది ఏంటంటే సమస్యల మీద మనం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నది. సరే, మేము ఒక జేఏసీగా ఒక ముందడుగు వేసినాము, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, రండి కలిసి రండి, అది వేరు విషయం. కానీ ఇవాళ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ తప్పుదోవ పట్టిస్తుందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వాన్ని గతంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. మేనేజ్మెంట్ తప్పుదోవ పట్టిస్తుంది. ఇందాక ఇప్పుడు ఏదో మీ సోదరులు చెప్పిండ్రు, సార్ చెప్పినట్టుగా 3028 పోస్టులు లేవండి. ఇప్పుడు కండక్టర్ కేటగిరీ దాదాపుగా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీని అసలు మర్చిపోయారు సార్. ఇది మాత్రం గుర్తించవలసినది ఏంటంటే ఒక్కొక్క రోజులో ఒక్కొక్క డిపోలో 25 నుంచి 30 మంది డబుల్ డ్యూటీలు పోకపోతే బస్సులు పోవు, బయటికి పోవు హైదరాబాద్ సిటీలో. ఆ పరిస్థితి ఉంది. అదే విధంగా లీవ్ తీసుకోవాలంటే వారంలో నెలలో 4 డబుల్ డ్యూటీలు అనే చేయాలి, లేకుంటే వీక్లీ ఆఫ్లీ క్యాన్సల్ డ్యూటీ చేయకపోతే లీవ్ ఇవ్వట్లేదు. వాళ్ళ మేనేజ్మెంట్ హరాస్మెంట్ చేస్తున్నది. క్యాజువల్ లీవ్లు అన్ని మునిగిపోయిన డిసెంబర్ కి. ఈఎల్స్ 300 లీవ్లు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక 33 సంవత్సరాలైనా కానీ ప్రమోషన్ లేదండి. 33 సంవత్సరాలు డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు, కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమోషన్లు లేవు ఆర్టీసీలో, మొత్తం పక్కకు పెట్టేసిండు. ఈ పరిస్థితుల్లో ఇవాళ కార్మికుడు ఒత్తిడి గురి అవుతున్నాడు. సంఘాలుగా మనము ముందుకు పోయి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తేవాలి. మేనేజ్మెంట్ పోయి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తే సమస్య పరిష్కారం అయితే తప్ప మనం మాట్లాడుకొని కొట్లాడుకుంటే మాత్రం ఇది అయ్యేది కాదు. ఖచ్చితంగా మా జేఏసీ అనుకోండి, టీఎంఈ అనుకోండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే అందరం కలిసి పోరాడాలి. అందరికి కలవడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము, ముందడుగేస్తున్నాం. మీరు కూడా ముందడుగేయండి. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం అనేది మీరు అందరూ ఆలోచన చేసుకుంటే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఇదే విషయంపై ఒకసారి చిత్తశుద్ధి ఉన్నదా లేదా అని రేపు జాక్ సమావేశం ఏదైతే నిర్వహించబోతున్నారో అందులో తెలిపోద్ది. కాకపోతే ఒకసారి వెంకన్న గారి దగ్గర వెళ్దాం. వెంకన్న గారు మీరున్నారా అండి లైన్లో? ఓకే, వెంకన్న గారు ఏదో లేనట్టుంది. ఒకసారి మనం థామస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. థామస్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 3000 ఉద్యోగాలలో 3028 ఉద్యోగాలలో 2000 ఉద్యోగాలు ఆర్టీసీ డ్రైవర్లకు భర్తీ అంటున్నారు. అసలు కండక్టర్లకు సంబంధించిన కండక్టర్ పోస్టులు మొత్తం ఊడినట్టేనా?
ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు, తీసుకుపోయి గవర్నర్ దగ్గర పెండింగ్లో పెట్టారు. అప్పుడు ఏదో అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి, ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ లేదు కదండి, దానికి సంబంధించి ఇప్పుడన్నా దానికి తీసుకోవచ్చు కదా. దాన్ని విలీనం ఎందుకు చేస్తలేరు ప్రభుత్వంలో? ఏదైతే చెప్పుకుంటూ పోతున్నామో గొప్పలుగా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక 100 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆర్టీసీని ఈరోజు దర్దాపుగా తీసుకుపోయి అంచెల మీద తీసుకొచ్చారు, బార్డర్ మీద, అంటే ప్రైవేటీకరణ చేయడానికి. ఇంత పెద్ద కుట్ర జరుగుతున్న సమయంలో మీ యూనియన్లలో ఇంత పెద్ద అంటే విభేదాలు ఉన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? ఇవాళ యూనియన్లలో విభేదాలు అనేది ఏం లేదు. క్లియర్ కట్ గా 7 సంఘాలు 8వ సంఘం ఆలోచన చేస్తూ పోతున్నప్పుడు మిగతా సంఘాలు కూడా బాధ్యతగా ఏ సంఘమైనా రాజిరెడ్డి గారు చెప్పినట్టు సమ్మె నోటీస్ ఇచ్చి ఉండాలి ఇప్పటి వరకే, అందరు ఇచ్చినప్పుడు. అంతేగాని ఇవ్వకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు, సరే అది రేపు మాట్లాడుకుంటాం. కానీ 3038 పోస్టులు అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి డిక్లేర్ చేసింది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటా ఉన్నారు, కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏందో అర్థం కాలేదు. రెండోది, ఆనాడేమో కండక్టర్లు ఉన్నాయి, ఇవాళ చివరిగా వచ్చే వరకు కండక్టర్లు లేకుండా నిన్న మళ్ళీ పేపర్లో ఇవ్వడం జరిగింది. దాన్ని తీవ్రంగా జేఏసీ ఖండిస్తున్నాం. ఇవాళ అన్ని కేటగిరీలు లేకపోతే ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది, ఆర్టీసీ అంధకారంలోకి పోతుంది. ఇవాళ శ్రామిక్ నుంచి ఈడీల వరకు ప్రమోషన్లు ఉండాలి, రిక్రూట్మెంట్ డిఎంల వరకు రిక్రూట్మెంట్ ఉండాలి, శ్రామిక్ నుంచి ఇవన్నీ కావాలంటున్నాం. సాధారణంగా ఇప్పటికే ఒక 6,000 దాదాపుగా 6,000 వేకెన్సీలు ఉన్నాయి. సరే 3,038 ఇచ్చిండ్రు. వాటి నోటిఫికేషన్ ఇవాళ 15 నెలలైన జాప్యం కావడాన్ని మేము దాన్ని చింతిస్తున్నాం. ఇవాళ ఎవరికో ఎందుకు ఇవ్వాలి? ఆర్టీసీకి రిక్రూట్మెంట్ చేసే స్వయం ప్రతిపత్తి మొదటి నుంచి కూడా గత 70-80 ఏళ్ల నుంచి ఉంది. ఇవాళ వేరే సంస్థలకు ఇస్తాం, పోలీస్ రిక్రూట్మెంట్ కి ఇస్తామన్నట్టు ఇది చేస్తా ఉన్నారు, మీమాంసలో ఉంది. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని రాజిరెడ్డి ఈ ప్రభుత్వానికే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం వేరే వేసుకరాకు నేను మాట్లాడుతున్నా నీకు అడ్డు మాట్లాడలే. ఇవాళ ఈ ప్రభుత్వం ఆనాడు సరే ఆ ప్రభుత్వం అన్నావు, ఆ ప్రభుత్వం చేయలేదనే ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాం మేనిఫెస్టోలో పెట్టారు, అన్ని వాగ్దానం చేశారు. మనం ఒకసారి అశ్వత్థామ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. అశ్వత్థామ రెడ్డి గారు, ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులన్నీ కూడా ఇమ్మీడియట్ గా రావాలి. ఇవాళ కూడా నిన్న కూడా పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు, గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ ఇంకా కొద్ది టైం పడుతుందని. టైం లేకుండా ఇప్పటికే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే చేయాలి. రెండోది, ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి వాగ్దానం చేసిందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? మేనిఫెస్టోలో పెట్టిందా లేదా? ఆ సమస్యలనే ఇలా సమ్మె నోటీసులో పెట్టి మీరు చెప్పింది మీరు చేయండి సార్ అని చెప్పి మనం పెట్టినాం ఇలా సంఘాలుగా. మరి వాటి మీద యాజమాన్యం 15 మాసాలైనా మాట్లాడకపోవడంలో ఆంతర్యమైంది. పిలిచి మాట్లాడాలి కదా. 3 నెలలైంది. జనవరి 27వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇస్తే ఈ రోజు వరకు యాజమాన్యం గాని ప్రభుత్వం గాని మాట్లాడట్లేదు. లేబర్ కమిషనర్ మీడియేటర్ గా 2 సార్లు లెటర్లు ఇస్తే యాజమాన్యం ఇవాళ డుమ్మా కొట్టింది, మీటింగ్ రాలే, కన్సలేషన్ మీటింగ్ కి. తర్వాత కోడుల పేరు మీద కాలయాపన జరుగుతూ ఉంటే మేము మరి వచ్చే నెల 7వ తారీఖు ఫస్ట్ బస్ నుంచి అని చెప్పినాం. ఈ లోపల మరి ఇప్పుడు యాజమాన్యమైన ప్రభుత్వమైన పిలవాలి కదా, వాళ్ళ మనసులో ఉన్నదాన్ని పిలవండి. ఇలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, ప్రభుత్వ పరిస్థితులు ఉంటాయి, ఆర్టీసీ పరిస్థితులు ఉన్నాయి, కార్మిక సమస్యలు జటిలంగా ఉన్నాయి. వీటి మీద మాట్లాడితే మాకు భేషజాలాలు లేవు. ఏ ప్రభుత్వానికి కొమ్ము కాస్తలేము. రామశ్రెడ్డి గారు, మనం ఏమైందంటే గతంలో కూడా ఒకసారి చర్చ నిర్వహించింది. ఫోర్ సైజ్ టీవీ ఇంతకు ముందు కూడా ఆర్టీసీ మీద చర్చ నిర్వహించింది. ఖచ్చితంగా ఇంకొకసారి కూడా నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం వరకు మనం వెంటాడి న్యాయమైన మన సమస్యల పరిష్కారానికి మనం న్యాయంగా మన కార్మికులకు పరిష్కారం అయ్యే వరకు మీ వెంటే వస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా లాస్ట్ అశ్వత్థామ రెడ్డి గారు ఏదో లైన్ లో వచ్చారు. అశ్వత్థామ రెడ్డి గారు, సంఘాల విషయంలో వెళ్లకుండా ఈ సమస్యను పరిష్కార దిశగా రేపు జరగవే జాక్ సమావేశాలకు అశ్వత్థామ రెడ్డి గారి యూనియన్ కూడా పార్టిసిపేట్ అవుతుందా లేదా? రేపు ఈ సమస్యపై మీరెట్లా స్పందిస్తారో చెప్పండి సార్. ఎవరు మాట్లాడుతున్నారు? అశ్వత్థామ రెడ్డి గారితోనే అడుగుతున్నారు. గారు అందరు ఉన్నారు సార్, మీరు మాట్లాడండి, వింటున్నాం. నేను క్వశ్చన్ చెప్పేదంటే
మీరు 3038 పోస్టులు అని చెప్తున్నారా? 28 సార్ 3028 పోస్టులు. అది కూడా నోటిఫికేషన్ రాలేదు సార్, పేపర్ మాత్రమే ఆయన ఇచ్చారు. ప్రస్తుతం అప్రస్తుతం అండి సార్. ఏది పోస్టులు అది మోకాలకు పొడవులు లెక్క పెట్టినట్టు. ఈ 3035 పోస్టులు అయ్యేది లేదు వచ్చింది ప్రస్తుతానికి. ఆర్టీసీ జరుగుతున్న కార్మిక వ్యతిరేక విధానంపై చర్చ జరుగుతుంది. అర్థమైనా? నెక్స్ట్ వచ్చేది కొత్త ఉద్యోగాలు తర్వాత మాట్లాడాలి. ఇంకో విషయం, ఇప్పుడు రాజరెడ్డి గారు మాట్లాడారు, మేము రాజరెడ్డి గారికి మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. మేము పాప దురదృష్టం ఏంటంటే మేము ఎప్పుడు మీటింగ్ ఆహ్వానించినా వారికి మునుగు కోర్టు ఉంటుంది, మునుగు కోర్టులో కేసు ఉంటుంది. ఇది 10వ 11వ అది ఓకే పక్కెడతాం. ఇంకో విషయం, వెంకన్న గారు జమిలి గారు లేరు. వెంకన్న గారు ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. నాకు ఒక విషయం చెప్పిండు, 5 ఏళ్ళకి ఇక్కడ ఆయన అన్నారు. సార్ కొంచెం మీ వాయిస్ ఏదైతే ఉన్నదో బాగా డిస్టర్బ్ అవుతుంది సార్. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇక్కడ అడిగినారు. 5 సంవత్సరాలు వెంకన్న గారు 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు కదా. ఎస్ నేను ఒకటే మాట కార్మికులు ఇక్కడ కార్మికులు చెప్తారు. వెంకన్న గారు మీరు ఉన్నారా అండి లైన్ లో? నేను లైన్ లో. హలో ప్రసాద్. వెంకన్న గారు లైన్ లో లేరండి. అశ్వత్థామ రెడ్డి గారు ప్రస్తుతం ఏమైందంటే లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. నేనేమంటున్నానంటే సమస్యను పరిష్కార దిశగానే వెళ్ళిపోదాం. కాకపోతే ఏంటంటే ఛాలెంజ్లు దానికి ప్రతికూలంగా మరి వారు ఛాలెంజ్ చేయడం కాకుండా. సార్ చెప్పండి. వెంకన్న గారు వచ్చారండి లైన్ లో. మీరు వెంకన్న గారితో డైరెక్ట్ మాట్లాడండి సార్. అశ్వత్థామ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. వెంకన్న గారు మీరు ఒక లెటర్ పంపిరట కదా అశ్వత్థామ రెడ్డి గారికి. ఆ విషయం పైనే అంటున్నారు. కాకపోతే దాంట్లో మెన్షన్ చేసింది పేరు మాత్రం వేరే సంఘాలకు 3 నుంచి పంపింది. 3 4 నుంచి పంపింది. మీరు 15 తారీఖు నుంచి పంపిండు. వేరే సంఘాలకు 15 తారీఖు నుంచి లెటర్లు పంపిండు. మీరు సార్ ఓ పని చేద్దామా సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ డిబేట్ ను ఇక్కడి నుంచి ముగించేసి రేపు ఎందుకంటే బాగా డిస్టర్బ్ అవుతుంది సార్ ఫోన్ల మీద. ఎందుకంటే మనం సరి అయిన పద్ధతిలో మనం ప్రజలకు మన విశ్లేషకులకు సరి అయిన సమాచారం అందించలేకపోతున్నామనే భావిస్తున్నాను. కాకపోతే ఏంటంటే అశ్వత్థామ రెడ్డి గారు డెఫినెట్లీ we will conduct, definitely I will promise you that tomorrow also we will conduct the same debate on the same panelist also. ఒకసారి INTUCకి సంబంధించిన మన రాజిరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు, రాజిరెడ్డి గారితోనే కంక్లూడ్ చేద్దాం. రేపు మరొకసారి ఖచ్చితంగా ఇస్తానండి. వెంకన్న గారు వేరే ఫోన్లకి మాట్లాడుతున్నా. వెంకన్న గారు మాట్లాడండి. వెంకన్న గారు చెప్పండి. చెప్పినాక నేను మన రాజిరెడ్డి గారి దగ్గరికి వెళ్తా. వెంకన్న గారు చెప్పండి. ఇవాళ కార్మిక ప్రయోజనాలు ముఖ్యమా, వారికి వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా? ఇవాళ కార్మిక ప్రయోజనాల కోసం అయితే ఇవాళ కార్మికుల గురించి ఆలోచించాలా? ఇవాళ నువ్వు ఇట్లా పంపలేదు అట్లా పంపలేదు దాని గురించి కాదు. మేము అన్నిటికీ ఏది తర్జన భర్జన చేసి ఎప్పుడు పంపినాము ఎప్పుడు పంపలేదు అనేది ముఖ్యం కాదు. ఎప్పుడు పంపినాము లెటరు ఎప్పుడు పెట్టినాము అనేది ముఖ్యం కాదు. ఇక్కడ మీకు కార్మిక ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, మీరు కార్మిక ప్రయోజనాలే మాకు అవసరం అనుకుంటే అసలు మీరు చేయాల్సింది కదా. ఏదో మాదే పెద్ద యూనియన్, మేమే మొత్తం కార్మికుల మధ్యన ఉన్నాము, మేమే కార్మికులకు ఉద్ధరిస్తాం అన్నప్పుడు మరి ఈ ఉద్యమం మీద మరి నువ్వే చేయొచ్చు కదా. మరి ఇప్పటిదాకా నేను ఎవరు ఆపిరు? ఇప్పుడు ఇంత మునుపు కూడా ఎన్నో మార్లు రకరకాలుగా క్వశ్చన్ చేయడం జరిగింది. రకరకాలుగా మామూలు విలువ లేదు, ఇది ఏకపక్ష నిర్ణయము, ఇది ఏకపక్ష ఆలోచన. ఇది ఏకపక్ష ఆలోచన కాదండి. జేఏసీలో 7 సంఘాలు కలిసి తీసుకున్నటువంటి స్వపక్ష ఆలోచన. మీరు జేఏసీలో ఉంటే, జేఏసీలో లేరు కాబట్టి, జేఏసీలో లేనప్పుడు మేము ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీకు ఏం సంబంధం ఉండదు. మీరు జేఏసీలో ఉండి మేము వేరే ఒక నిర్ణయం చేస్తే మాకు చెప్పకుండా చేసిరని చెప్పేసి మీరు అడగాల. అసలు మీరు జేఏసీలో లేరు, ఏ ఏకపక్ష నిర్ణయం ఏమవుతుంది? అచ్చా, ఇంకొకటి, గతంలో 2019లో మీరు ఎంతమందితో సంప్రదించి, ఎంతమందితో లెటర్లు రాసి, ఎంతమంది ఆమోద యుగంతో మీరు సమ్మెకి వెళ్ళారు?
నాకు సూటిగా సమాధానం చెప్పాలి. 2019లో 53వ సమ్మెలో ఇవాళ ఆర్టీసీలో 11 సంఘాలు ఉంటే ఆ 11 సంఘాల అనుమతి తీసుకొనే మీరు సమ్మెకి వెళ్ళారా? 11 సంఘాల నాయకులకు సంఘాలకు అందరికీ లేఖలు రాశారా? ఆ ఒక్క లేఖ చూపెట్టండి మీ దగ్గర ఉంటే. మరి ఆ రోజు అందరూ ఇంకొకటి ఒకే ఒక్క సంఘము టీజేఎంయు అనుబంధ ముద్రాదు ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చిండండి. ఆయన ఎవరికి చెప్పలేదు, ఎవరికి లేఖలు చెప్పలే, ఎవరికి లేఖలు రాయలే, ఎవరితో సంప్రదించలే. ఆయన సింగిల్ గా ఇండిపెండెంట్ గా ఆయన సమ్మె నోటీస్ ఇస్తే ఆ సమ్మె నోటీస్ కు మద్దతుగా మీరందరూ ఆ రోజు ఎందుకు సమ్మె నోటీస్ ఇచ్చారు? ఈ రోజు మేము 7 సంఘాలకు సంబంధించి మేము అన్ని ఆలోచన చేసి దశల వారి ఉద్యమాలు చేసి మీ అందరికీ లేఖలు రాసి దేశంలో రమ్మని మీకు లేఖలు రాశాం. మీరు ఎందుకు రాలేదు? మరి 3 సార్లు మీటింగ్లకు పెట్టాం, 3 మీటింగ్లకు పిలిచాం మిమ్మల్ని. ఆ 3 మీటింగులకు మీరు ఎందుకు హాజరు కాలేదు? ఎందుకు హాజరు కాలేదు? జేఏసీలో భాగస్వామ్యం కాకపోవడానికి గల కారణం ఏంది? ఇలా జేఏసీలోకి వచ్చిన తర్వాత జేఏసీ కమిటీ ఎవరన్నది హాజరైన సంఘాలు ఏర్పాటు చేస్తేవి, ఆలోచన చేసి నిర్ణయిస్తేవి. కానీ మీరు మీటింగ్ రాకుండా జేఏసీలో భాగస్వామ్యం కాకుండా ఇలా జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మేము జేఏసీగా ఏ నిర్ణయం తీసుకున్నాం అని తీసుకున్నాం. మరి నీ సంఘంగా ఎవరైనా కావచ్చు. ఇప్పుడు జేఏసీలో లేనటువంటి ప్రతి ఒక్క సంఘానికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ సంఘ బాధ్యతగా, మీ సంఘ నాయకునిగా, మీ యొక్క సిద్ధాంతపరంగా ఈ కార్మిక సమస్యల మీద మీరు ఇంతవరకు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏంటి? ఇంతవరకు మీరు ముందే మీరు